ఎన్నాళ్ళు తప్పించుకున్నారు పాపం. ఇన్నాళ్ళు మన హైదరాబాద్‌లో, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని సార్లు దొరికిన రికమెండేషన్ వాడుకొని బయటకొచ్చేసారు. సో, ఇప్పుడు కర్ణాటక పోలీసులు పాపం ఈళ్ళ గురించి తెలీదు గాబట్టి వాళ్ళు బయట పెట్టేశారు. సో, ఎంత గుంజుకున్నా గుమ్మడికాయలు దొంగలన్నట్టు దొంగలు దొరికేశారు. అంటే రేవ్ పార్టీలో పాల్గొనడం తప్ప అసలుకి మీరేమంటారు? రేవ్ పార్టీపై మీ అభిప్రాయం ఏంటి? అసలు చాలా తప్పు కదమ్మా! ఏ వృత్తైనా, ఏ పనైనా సరే దాన్ని గౌరవంగా చేసుకుంటే ఈరోజు టీవీ, ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంత బ్యాడ్ పేరు రాదు కదా! సో, ఇలాంటి వాళ్ళు బ్యాడ్‌గా యూజ్ చేసుకొని మనీ కోసం వాళ్ళు తప్పుగా ఇండస్ట్రీని వాడుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి మనీ కోసం తప్పుడడుగులేస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీ పేరు పాడైపోతుంది. సో, ఇదొక మంచి ఉదాహరణ. ఈళ్ళకి ఎప్పుడైనా బుద్ధొచ్చి ఇలాంటివి మానుకుని డబ్బే కాదు పరువు గూడా కావాలని చెప్పి గుర్తుంచుకొని ముందుకెళ్ళాలని చెప్పి రాబోయే కాలంలో ఇలాంటి తప్పులు గూడా ఎవరు చేయకుండా ఇలాంటివి ఆదర్శంగా తీసుకోవాలి. ఎప్పటినుంచో జరుగుతున్నాయి కానీ దేవుడనేవాడున్నాడు. పాపం పండింది ఈరోజు బయటకొచ్చినియి. సో హ్యాపీ.